హలో ఫ్రెండ్స్, విండోస్ 10 అనేది ఒక పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్. అయినప్పటికీ మనం దీన్ని యూజ్ చేస్తున్న కొద్దీ ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్లో అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఈరోజు ఈ వీడియోలో మనం మన యొక్క విండోస్ 10ని ఏ విధంగా స్పీడప్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నెంబర్ 1 వచ్చేసరికి మీ యొక్క స్టార్టప్ ప్రోగ్రామ్స్ని డిసేబుల్ చేయడం. ఇందుకోసం మనం మన యొక్క టాస్క్ బార్ మీద రైట్ క్లిక్ చేయాలి అండ్ టాస్క్ మేనేజర్ని ఓపెన్ చేద్దాం. అండ్ మోర్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళండి అండ్ పైన కనిపిస్తున్నటువంటి స్టార్టప్ ట్యాబ్ని అయితే క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెగా సింక్ అనేది నాకు అవసరం లేదు. సో డిసేబుల్ క్లిక్ చేస్తున్నాను. థీమ్ అనేది కూడా నాకు అవసరం లేదు. సో రైట్ క్లిక్ చేసి కూడా మీరు డిసేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా వేటినైతే మీరు వద్దనుకుంటారో వాటన్నిటిని మీరు డిసేబుల్ అయితే చేసేయొచ్చు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనేది ఏంటో తెలీదు అనుకున్నప్పుడు మీరు దాన్ని రైట్ క్లిక్ చేసి సెర్చ్ ఆన్లైన్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మీకు కావాల్సిన వాటిని మాత్రమే ఎనేబుల్ చేసి ఉంచండి. విండోస్ 10లో ఉన్నటువంటి డిఫాల్ట్ యాప్స్ అన్నీ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎప్పుడూ కూడా రన్ అవుతూనే ఉంటాయి. సో వీటిని మనం డిసేబుల్ చేయడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్దాం. అండ్ ప్రైవసీ అండ్ లెఫ్ట్ సైడ్ మీకు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ అని కనిపిస్తుంది. సో బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ని క్లిక్ చేయండి. అండ్ ఇందులో మీకు ఇవన్నీ కూడా విండోస్ డిఫాల్ట్ యాప్స్ అన్నమాట. సో ఇవన్నీ రన్ అవుతూ ఉండడం వల్ల మనకు ఎంతో కొంత రిసోర్సెస్ అనేవి వేస్ట్ అవ్వడం జరుగుతోంది. సో సింపుల్‌గా దీన్ని మీరు క్లిక్ చేయగానే అన్నీ టర్న్ ఆఫ్ అయిపోతాయి. ఒకవేళ మీకు ఏవైనా ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలి అనుకుంటే సింపుల్‌గా మీరు ఒక్కొక్క దాన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో గైస్, ఇంకా మీరు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ అలానే ఈ యొక్క వీడియోకి లైక్ అయితే చేయండి. విండోస్ 10లో లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఒక ఫీచర్ ఏంటి అంటే మీరు మీ కంప్యూటర్‌ని రీస్టార్ట్ చేసిన తర్వాత కొన్ని యాప్స్ అనేవి ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయ్యే విధంగా వీళ్ళు ఆ యొక్క ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసి ఉంచారు. సో ఈ ఆప్షన్‌ని మనం డిసేబుల్ చేయడం కోసం మీ యొక్క స్టార్ట్ మెనూని క్లిక్ చేయండి. సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్ళండి. అండ్ అకౌంట్స్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు సైన్ ఇన్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. సో క్లిక్ చేద్దాం. అండ్ ఇందులో కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు రీస్టార్ట్ యాప్స్ అని కనిపిస్తుంది. సో దీన్నైతే మీరు టర్న్ ఆఫ్ అయితే చేసేయండి. సో మన యొక్క సిస్టమ్ యొక్క పవర్ సెట్టింగ్స్‌ని మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవాలి. సో ఇందుకోసం మీరు స్టార్ట్ మెనూని క్లిక్ చేయండి. పవర్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. పవర్ అండ్ స్లీప్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. అండ్ ఇందులో మీకు రైట్ సైడ్ చూసుకుంటే అడిషనల్ పవర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. మీరు కంప్యూటర్‌ని యూజ్ చేస్తున్నట్లయితే మీరు హై పెర్ఫార్మన్స్‌ని యూజ్ చేయొచ్చు. మీరు పవర్ సేవర్‌ని పెట్టడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ మీరు ల్యాప్‌టాప్‌ని యూజ్ చేస్తున్నట్లయితే గనక ఛార్జింగ్ పెట్టే టైంలో మీరు హై పెర్ఫార్మన్స్‌ని యూజ్ చేయొచ్చు. ఛార్జింగ్ తీసేసినప్పుడు పవర్ సేవర్ మోడ్‌లో పెట్టొచ్చు. సో పవర్ సేవర్‌లో పెడితే తక్కువ లెవెల్‌లో మీకు పెర్ఫార్మన్స్ వస్తుంది. దీనివల్ల మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ల్యాప్‌టాప్స్‌లో. సో పీసీలో మనకి ఎలాంటి బ్యాటరీ ఉండదు కాబట్టి సో మీరు పవర్ సేవర్‌ని యూజ్ చేయడంలో అసలు ఉపయోగమే లేదనమాట. సో మీరు హై పెర్ఫార్మన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో విండోస్‌లో మనకి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి. సో వాటిని మనం డిసేబుల్ చేసుకుందాము. సో సింపుల్‌గా మీ యొక్క సెట్టింగ్స్‌లోకి అయితే వెళ్ళండి. సిస్టమ్‌లోకి అయితే వెళ్ళండి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు నోటిఫికేషన్స్ అండ్ యాక్షన్స్ అని కనిపిస్తుంది. సో క్లిక్ చేద్దాం. అండ్ ఇందులో నుంచి మీరు నోటిఫికేషన్స్‌ని టర్న్ ఆఫ్ అయితే చేసేయండి. అండ్ ఒకవేళ మీకు గెట్ టిప్స్, ట్రిక్స్ అండ్ సజెషన్స్ యాస్ యూ యూజ్ విండోస్ అని టిక్ ఉందనుకోండి. సో దాన్ని కూడా తీసేయండి అన్నమాట. సో ఈ విధంగా వీటన్నిటిని తీసేయండి. మనం సిస్టమ్‌ని యూజ్ చేస్తున్న కొద్దీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇన్‌స్టాల్ చేస్తాం. డిఫరెంట్ అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్ చేసి వాటిని యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటి వల్ల మనకి తెలియకుండానే టెంపరరీ ఫైల్స్ అనేవి నిండిపోతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే వీటిని మనం క్లియర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇందుకోసం మనం స్టార్ట్ మెనూలో స్టోరేజ్ అని టైప్ చేద్దాం. సో స్టోరేజ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. సో క్లిక్ చేయండి. అండ్ ఇందులో నుంచి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క సి డ్రైవ్ యొక్క టెంపరరీ ఫైల్స్ అని కనిపిస్తుంది. సో క్లిక్ చేద్దాం. అండ్ ఇందులో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఎందులో మీకు ఎక్కువ స్టోరేజ్ అనేది ఉంది అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రీసైకిల్ బిన్‌లో 12.3 జీబీ అయితే ఉందన్నమాట. వీటిలో మీరు ఏదైతే డిలీట్ చేద్దాం అనుకుంటారో సో వాటన్నింటికి టిక్స్ అయితే పెట్టండి. అండ్ రిమూవ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. విండోస్ ప్లస్ ఆర్‌ని టైప్ చేయండి. అండ్ ఇందులో టీఈఎంపీ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ గైస్, ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని మీరు డిలీట్ అయితే చేసేయొచ్చు. అండ్ ఇంకొకసారి రన్ అయితే టైప్ చేయండి. ఈసారి టీఈఎంపీ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ గైస్, ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా మీరు కంప్లీట్‌గా డిలీట్ అయితే చేసేయొచ్చు. సో ఇక్కడ చూస్తే మనకు ఆల్మోస్ట్ 25 జీబీ వరకు అయితే ఇవి ఫైల్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క ఫోల్డర్‌లో. ఖచ్చితంగా మీ యొక్క సి డ్రైవ్ అనేది కొంచెం ఖాళీగా ఉండేలాగా చూసుకోండి. అందుకోసం మీరు డౌన్‌లోడ్స్ ఫోల్డర్, మీ యొక్క రీసైకిల్ బిన్, మీ యొక్క డెస్క్‌టాప్ అనేది క్లీన్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫైనల్‌గా మీరు ప్రీఫెచ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో ఉన్నటువంటి ఫైల్స్‌ని కూడా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. విండోస్ 10లో మనకి విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ట్రాన్స్‌పరెన్సీ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అవ్వచ్చు. సో వీటిని మనం డిలీట్ చేసుకోవడం కోసం స్టార్ట్ మెనూలో మీరు అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. సో వ్యూ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్‌ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇందులో పెర్ఫార్మన్స్‌లో సెట్టింగ్స్‌ని క్లిక్ చేయండి. అండ్ ఇందులో అయితే చూసుకుంటే మనకి కస్టమ్‌లో ఉంది. సో మీరేం చేస్తారంటే దీన్ని అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌ని క్లిక్ చేయండి. సో మీకు ఆటోమేటిక్‌గా టిక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి.
సో కొన్ని అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు వీటన్నిటిని రిమూవ్ చేసేసి మీరు అప్లై అయితే క్లిక్ చేయండి. అండ్ ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. సో స్టార్ట్ మెనూలో మీరు ఇండెక్సింగ్ అని టైప్ చేయండి. ఇండెక్సింగ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది. సో ఓపెన్ చేద్దాం. నా కంప్యూటర్‌లో ఆల్మోస్ట్ 93,000 ఫైల్స్ అయితే ఇండెక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. వీటి వల్ల కొంత స్టోరేజ్ స్పేస్ అనేది తీసుకుంటుంది. మీరు హై ఎండ్ సిస్టమ్‌ని యూజ్ చేస్తున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ వల్ల మనకి అంత యూజ్ అయితే ఉండకపోవచ్చు. కానీ మీరు కొంచెం ఓల్డ్ సిస్టమ్ గాని యూజ్ చేస్తున్నట్లయితే గనక దీన్ని టర్న్ ఆఫ్ చేయడం వల్ల మనకి చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఇందుకోసం మన యొక్క దిస్ పీసీని ఓపెన్ చేయండి. సి డ్రైవ్ ఏదైతే ఉందో సో దాన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్‌ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇందులో ఇక్కడ కనిపించేటువంటి అలో ఫైల్స్ ఆన్ దిస్ డ్రైవ్ టు హావ్ కంటెంట్స్ ఇండెక్స్డ్ అనేటువంటి ఆప్షన్‌ని టర్న్ ఆఫ్ అయితే చేసేయండి. సో టర్న్ ఆఫ్ చేసేసి మీరు అప్లై మీద అయితే క్లిక్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. బట్ స్టిల్ జస్ట్ వెయిట్ అయితే చేయండి. అండ్ ఓకే మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ గైస్ ఇంతవరకు చెప్పినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి సాఫ్ట్‌వేర్ పరంగా అన్నమాట. అండ్ ఇప్పుడు చెప్పబోయేది మనకి హార్డ్‌వేర్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవడము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క టాస్క్ మేనేజర్‌ని ఒకసారి ఓపెన్ చేయండి. పెర్ఫార్మెన్స్ ట్యాబ్‌లోకి అయితే వెళ్ళండి. అండ్ మెమరీ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్‌ని యూజ్ చేయనప్పటికీ కూడా నా మెమరీ అనేది ఆల్మోస్ట్ 21% అయితే యూసేజ్‌లో ఉంది. ఒకవేళ మీరు కూడా ఇలానే ఏ ప్రోగ్రామ్స్‌ని రన్ చేయకుండానే మీ యొక్క మెమరీ యూసేజ్ 70% కంటే ఎక్కువ ఉందనుకోండి, మీ యొక్క ర్యామ్‌ని మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. సో మీరు మినిమమ్ అయితే మాత్రం 8 జీబీ ర్యామ్‌ని అయితే తీసుకోవడం బెటర్ అన్నమాట. అండ్ ఫైనల్లీ మీరు ఇంకా హార్డ్ డిస్క్‌ని యూజ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎస్ఎస్‌డీని అయితే తీసుకోండి. అండ్ నేను రికమెండ్ చేసేదైతే మాత్రం 240 జీబీ ఎస్ఎస్‌డీని అయితే తీసుకోండి. సో ఖచ్చితంగా మీకు 120 జీబీ అనేది అంత సరిపోదు. బట్ స్టిల్ మీరు బడ్జెట్‌లో ఉన్నాం అని అనుకుంటే గనక ఖచ్చితంగా 120 జీబీ అయితే తీసుకోవచ్చనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ యొక్క వీడియోని మీరు చూడడం ద్వారా మీ యొక్క కంప్యూటర్ స్పీడ్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్స్‌ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క వీడియోకి లైక్ అయితే చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో.